హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అంటే నేర్చుకోవాల్సిన మ్యాండేటరీ స్కిల్స్, ఎసెన్షియల్ స్కిల్స్ ఏంటి అనేది మాట్లాడదాం. ఓకే, సో మనకి జనరల్ గా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అన్ని కూడా రావాలి కదండి. సో దీని గురించి మనం మాట్లాడితే, సో మనం ఫ్రంట్ ఎండ్ పార్ట్ వరకు తీసుకుంటే, ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో మనకి ఏదైతే HTML, అలాగే CSS, అలాగే జావా స్క్రిప్ట్ ఇవైతే మ్యాండేటరీగా రావాలండి. ఓకే, వీటితో పాటు బూట్ స్ట్రాప్ కూడా నేర్చుకుంటే మంచిది. ఓకే, సో నేను ఇక్కడ రాస్తున్నవన్నీ కూడా మ్యాండేటరీగా రావాల్సినవి. ఇంకా ఆ పైన ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీకు యాడ్ ఆన్స్ కిందకి అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? సో HTML, CSS, జావా స్క్రిప్ట్ అయితే మ్యాండేటరీగా రావాలి. ఓకే, సో దానితో పాటు మీరు ఒక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ, ఓకే, యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఏదో ఒకటి నేర్చుకుంటే బెటర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఎలా అయిపోయాయంటే రియాక్ట్ ఆర్ యాంగులర్ అని ఒకప్పుడు చెప్పేవాళ్ళం, ఇప్పుడు రియాక్ట్ అండ్ యాంగులర్ అని చెప్పాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే సో చాలా కంపెనీస్ రియాక్ట్ యాంగులర్ కలిపి అడుగుతున్నాయి. కొన్ని అయితే రియాక్ట్ ని అడుగుతున్నాయి, కొన్ని అయితే యాంగులర్ ని అడుగుతున్నాయి. ఓకే, సో కాబట్టి మనం అదా ఇదా అని చెప్పి మనం చెప్పలేము. కాకపోతే మీకు టైం చూసుకుంటూ ఫస్ట్ అయితే ఈ రెండిట్లో రియాక్ట్, యాంగులర్ ఈ రెండిట్లో ఒకటైతే పక్కాగా నేర్చుకోండి. ఆ తర్వాత ఇంకొకటి కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో మనం మల్టీ స్కిల్డ్ అయితే, ఎంత మల్టీ స్కిల్డ్ అయితే మనకి ఆపర్చునిటీస్ అంత పెరుగుతాయి, మన ఫ్యూచర్ కూడా అంత బాగుంటుంది అని చెప్పి మాత్రం గుర్తించండి అని చెప్తున్నాను. ఓకే, సో ఇవి ఫ్రంట్ ఎండ్ వరకు మనం మాట్లాడితే. ఓకే, ఆ తర్వాత బ్యాక్ ఎండ్ పార్ట్ వరకు వస్తే మనకి కంపల్సరీగా రావాల్సింది స్ప్రింగ్ బూట్. ఓకే, సో అయితే ఈ స్ప్రింగ్ బూట్ అనగానే ఓన్లీ డైరెక్ట్ గా స్ప్రింగ్ బూట్ కి వెళ్ళిపోలేం కదా. మనకి కోర్ జావా దగ్గర నుండి నాలెడ్జ్ ఉంటేనే ఇంతవరకు మనం రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, కాబట్టి మనకి కోర్ జావా ఐడియా ఉండాలి, అలాగే అడ్వాన్స్డ్ జావా, JDBC, సర్వ్లెట్స్, JSP ఆ మాత్రమైనా మనకు ఐడియా ఉండాలి. ఆ తర్వాత స్ప్రింగ్ బేసిక్స్ అయితే కంపల్సరీ రావాలి. ఓకే, సో అక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఆ తర్వాత స్ప్రింగ్ JDBC ఎలా వర్క్ అవుతుంది, స్ప్రింగ్ హైబర్నేట్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే మనకి MVC అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫ్లో ఏ విధంగా ఉంటుంది, XML కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలి, జావా కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలి, అదంతా మనం నేర్చుకుంటేనే అప్పుడు మనం స్ప్రింగ్ బూట్ కి రీచ్ అవ్వగలము. ఆ నాలెడ్జ్ అనేది కనెక్టింగ్ గా ఉంటుంది, సో దట్ మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి బ్యాక్ ఎండ్ అంటే ఒక్క స్ప్రింగ్ బూటేనా అంటే స్ప్రింగ్ బూటే కాదు, మనం స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలంటే ఇంక ఇవన్నీ నేర్చుకొని రావాలి. అండ్ మనకి కంపల్సరీగా ఆ క్లౌడ్ మీద మరి మీరు ఆ స్పెషలిస్ట్ అయిపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. జస్ట్ ఎంతవరకు అంటే మన అప్లికేషన్ ని తీసుకువెళ్ళి మనం పోస్ట్ చేయాలంటే మనకి ఆ మాత్రమైన తెలియాలి కదా. కాబట్టి మీరు AWS లాంటి టెక్నాలజీ, ఓకే, సో ఆ మాత్రం బేసిక్స్ నేర్చుకొని అట్లీస్ట్ మన అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి అన్నంత వరకైనా నేర్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం కంపెనీలో ఇంకా కొలాబరేటివ్ గా వర్క్ చేయాలి అంటే ఆటోమేటిక్ గా మనం ఏదైతే వెర్షనింగ్ సిస్టమ్ యూజ్ చేస్తామో ఆ గిట్ అన్నది మనకి కంపల్సరీగా ఐడియా అన్నది ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశానో ఇవైతే మాత్రం మ్యాండేటరీ. ఓకే, ఆ తర్వాత ఆ పైన ఇంకా మీరు ఏమైనా నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాకర్, ఓకే, లేకపోతే నేను ఇక్కడ ఒకటే చెప్పా రియాక్ట్ JS. ఓకే, సో దీంతో పాటు మనకి ఫ్యూచర్ లో యాంగులర్. ఓకే, సో అలా ఇంకా ఒక్కొక్కటి పెంచుకుంటూ మనం ముందుకు వెళ్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ AI వస్తోంది, సో స్ప్రింగ్ AI అనేది వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, సో మీరు ఈ టాపిక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ అయిపోతే అప్పుడు స్ప్రింగ్ AI వైపు వెళ్తే బాగుంటుంది. ఓకే, సో ఇంకా అలా అప్గ్రేడ్ అవుతూ వెళ్తారు. బట్ ఇక్కడ నేను ఏవైతే మెన్షన్ చేశానో ఇవి మాత్రం కంపల్సరీగా మీ లెర్నింగ్ లో ఉండేలాగా చూసుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? ఓకే, సో మనం ఒకసారి మనం లింక్డ్ఇన్ లో కొన్ని జాబ్ ప్రొఫైల్స్ చూసినా కూడా సో మనకి రెస్ట్ఫుల్ సర్వీసెస్, గిట్ హబ్, ఓకే, సో అలాగే జావా 8 ఫీచర్స్, స్ప్రింగ్ బూట్, ముఖ్యంగా స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ ఇవైతే మ్యాండేటరీగా అడుగుతారు. మీరు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ చూడండి, ఇవి కామన్ అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో రెస్ట్ఫుల్ APIs, ఓకే, SQL డేటాబేసెస్, ఓకే,
అలాగే జేపీఏ హైబర్నేట్, ఓకే. సో అలాగే సిఐసిడి టూల్స్, అలాగే డెవాప్స్, ఓకే. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీగా అడుగుతున్నారు, ఓకే. సో మీరు ఇలా కొన్ని జాబ్ తాలూకా నోటిఫికేషన్స్ చూడండి, అక్కడ స్కిల్ సెట్ ఏమడుగుతున్నారో చూడండి, మీకు ఇంకా క్లారిటీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట, ఓకే. సో ఏదైనా సరే మనం ఇక్కడ ఏవైతే మ్యాండేటరీ అని చెప్పామో ఇవైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాల్సిందే, ఓకే. సో ఇవి అయిపోయిన తర్వాత మీరు ఇంకా నోటిఫికేషన్స్ అవి చూస్తూ అక్కడ ఏమైనా ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ అడుగుతుంటే అవి ఒక్కొక్కటి మీరు అప్ స్కిల్ అవుతూ ముందుకు వెళ్తే మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. లేదు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నా ఇంకా బెటర్ ఆపర్చునిటీ కూడా మీరు మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట, ఓకే. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, జావా ఫుల్ స్టాక్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దట్ ఈస్ ద బెస్ట్ టెక్నాలజీ అన్నమాట, ఓకే. సో ఏది రాని మనకి ఎటువంటి థ్రెట్ కూడా ఉండదు, మనం అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి. అండ్ దీనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ అనేది అలాగే ఉంది. ఎప్పటికీ కూడా మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే స్టిల్ నెంబర్ 1 చాయిస్ ఈజ్ జావా ఓన్లీ. కాబట్టి హ్యాపీగా నేర్చుకోండి, అయితే అప్ స్కిల్ అవుతూ ఉండండి, అది మాత్రం కంపల్సరీగా చెప్తాను నేను, ఓకేనా. సో మీరు జావా ఫుల్ స్టాక్ ఆల్రెడీ నేర్చుకుంటే ఓకే, లేదు నేర్చుకోవాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఒక్కసారి మన వెబ్సైట్ చూడండి, teluguwebguru.in, ఓకే. సో మనము మన తెలుగులో చాలా ఈజీగా జావా ఫుల్ స్టాక్ కోర్స్ని అందిస్తున్నాము, ఓకే. సో మన వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే అక్కడ 40% ఆఫ్ ది కోర్స్ నేను ఫ్రీగానే ఉంచాను డెమో కోసం, చూడండి, మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి, ఓకే. సో లేదు మీరు ఎక్కడ బయట నేర్చుకుంటున్నా కూడా ఈ స్కిల్స్ అన్ని మాత్రం మ్యాండేటరీగా మీరు నేర్చుకోండి. అందులో ప్రతి ఒక్కటి కూడా మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు అన్నది మీకు తెలియాలి, ఓకే. ప్రాక్టికల్ గా మీరు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి, అప్పుడు మీకు ఆ స్కిల్ అనేది కరెక్ట్ గా వస్తుంది, ఓకే. సో వీలైతే 1 or 2 ఓన్ ప్రాజెక్ట్స్ కూడా చేయండి, చేస్తే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అని చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఇవైతే చూసారు కదా స్కిల్స్. సో నెక్స్ట్ మనం ఇంకా యూస్ఫుల్ వీడియోస్ తో మనం మీ ముందుకు వస్తూనే ఉంటాము, కాబట్టి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే మన తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్ లో వస్తూనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట, ఓకేనా. సో రైట్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మనం మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.